నమస్కారం అండి. నేను విజయబాబు మాట్లాడుతున్నాను. 273 బ్యాచ్. ఈరోజు టాపిక్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ అనమాట. గంగుల శ్రీకర్ గారు టీచర్ గారు, మెంటర్ గారు చంద్రశేఖర్ గారు. ఇందులోపల మెయిన్ ఏంటంటే మనము స్టోరీ ఎలా చెప్పాలి అనేది చెప్పింది. మన ఊహాశక్తితోటి, నేపథ్యంతో, ఎత్తుగడతోటి, కంక్లూజన్ తోటి, అంటే ముగింపు ఎలా ఇవ్వాలి అనేది ప్రధానంగా చూసుకుని చెప్పాలి అనేది చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనం చెప్పే విధానాన్ని అందరికీ ఆకట్టుకునేలాగా చెప్పడమే కాకుండా ఆ కథ చెప్పినట్టే ఉండకూడదు. అందులోపల ఒక రకమైన మెసేజ్ వచ్చేలాగా, కంక్లూజన్ అయిపోయిన తర్వాత ఈ కథలో ఇంత జ్ఞానం ఉందా అని తెలుసుకునేలాగా కథలు చెప్పాలని చెప్పడం జరిగింది. 5 నిమిషాలు, 2 నిమిషాలు, హాఫ్ మినిట్లో ఒక చెప్పేయాలన్నట్టు చెప్పింది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ మినిట్ అంటే ప్రిన్సిపల్, నువ్వు కాలేజ్కి ఎందుకు లేట్కి వచ్చావు అంటే, మా ఫాదరు నన్ను ఈరోజు బస్సు మిస్ అయింది అని చెప్పాక, అంటే మా ఫాదర్ నన్ను వదిలేశారు, ఎందుకంటే మా ఫాదర్ని మిస్ అవ్వకుండా నేను మా ఫాదర్తో గడపాలని ఈ జర్నీలో ఫాదర్తో మాట్లాడడం జరిగింది అన్నట్టు చెప్పారు. అంటే ఫాదరు మదర్ డాటర్కి సంబంధించి ఎంత గ్యాప్ ఉంది అనేది అందులో ఎంతో ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా హాఫ్ మినిట్లో చెప్పడం జరిగింది. ఇట్లా మనం ప్రతిదీ ఒక స్టోరీ విధంగా చెప్తూ ఉంటే వాళ్ళకి చాలా ఎంతో మనసులు పరివర్తన జరుగుతుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్టూడెంట్స్కి, కాలేజ్ వాళ్ళకి, స్కూల్ వాళ్ళకి, పెద్దవాళ్ళకి రకరకాలుగా ఒక్కొక్క విధంగా చెప్పాల్సి వస్తుంది. దానికి అనుగుణంగా మనము స్టోరీస్, పాత పుస్తకాలు, మన జీవితంలో ఉన్న, వేరే వాళ్ళ జీవితంలో ఉన్న పరిస్థితుల్ని అనలైజ్ చేసుకుని మనం ఈ స్టోరీస్ని మనం తయారు చేసుకుని మన జీవితం సొంతంగా తయారు చేసుకునే స్టోరీస్కి చాలా అద్భుతంగా రాణిస్తాయని చెప్పడం జరిగింది. అంతేకాకుండా చరిత్రలో ఉండే, గతంలో మేధావులకు సంబంధించినవి అందులోపల కొన్ని పాయింట్స్ తీసుకుని చెప్పాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇక ఓవరాల్గా స్టోరీస్ వల్ల మనం పైసలు సంపాదించవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, హయ్యెస్ట్ స్టేజ్కి, హయ్యెస్ట్ ఇన్కమ్ సంపాదించే ఫెసిలిటీ వస్తుంది. సినిమా వాళ్ళు అందరూ వస్తారు, అన్ని రకాల వాళ్ళు మనమే ఈ స్టోరీ ఎట్ట చేయాలి, ఇది ఎట్ట చేయాలని అన్నీ అడుగుతారు. దీనివల్ల స్టోరీ టెల్లింగ్ ద్వారా మనుషుల్లో ఉండే ప్రవర్తనను మార్చే సదుపాయం కలుగుతుందని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. నమస్కారం.